నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. భారతీయ కట్టు బొట్టు, అచ్చు తెలుగుదనం, హిందూ సంప్రదాయం ఆవిడని చూస్తే మనకు అనిపించేవి. ఆవిడెవరో కాదు, బీజేపీ నాయకురాలు మాధవీలత గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మాధవీలత గారు. నమస్కారం తల్లి. బీజేపీ ఒక్కసారిగా దేశం మొత్తం చూసేలాగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానీ అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ కానీ చేసిందని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బీజేపీ ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది అనుకునే పరిస్థితి. సో ఈ నమ్మకాన్ని కమింగ్ డేస్లో మీరు ఎలా ఫార్వర్డ్ చేయబోతున్నారు? ఒక్క మాటలో చెప్పండి. నేను ఫార్వర్డ్ చేయడానికి ఏం లేదు తల్లి. ఇది పని చేస్తే నిరూపణ అవుతుంది. మోదీ గారు చేశారు, నిరూపించారు. ఖచ్చితంగా. ఇప్పుడు నేనేదన్నా ముందుకు తీసుకెళ్తే నాతో మొదలై నాతో అంతం అవుతుంది. అధినేతగా ఉండి దేశ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది బీజేపీ పార్టీకి సంబంధించింది కాదు. ఒక చక్కటి ప్రధానమంత్రి వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే పార్టీకి అతీతంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తిత్వం ఉండాలి అని నిరూపించిన ఒక అద్భుతమైన వ్యక్తి యోగి ప్రధానమంత్రి మోదీ గారు. బీజేపీ పార్టీ ఇలాంటి వాళ్ళను తయారు చేస్తుంది అనేది ప్రూవ్ అయింది ఇక్కడ. ఇలాంటి బీజేపీ పార్టీకి వెనక ఇటువంటి ఆలోచనలు, దేశమే ముందు, మా భారత భూమి ముందు, మా భారత మాత ముందు అనే ఆలోచనలు ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి ఆలోచనల నుంచి తయారైన బీజేపీ పార్టీలో ప్రధానమంత్రిగా నిలబడి గెలిచి ప్రధానమంత్రి అయిన మోదీ గారు. సో ఇది ఒక లీనియేజ్ అంటాం. ఇది ఒక రకమైన సభ్యత, సంస్కృతి, సనాతన ధర్మం. ఇది ఆయన ప్రూవ్ చేశాడు. ఏంటి అంటే ఒక ప్రధానమంత్రి దేశానికి తండ్రి లాంటి వాడు. ఆ దేశంలో స్త్రీ సింధూరాన్ని కోల్పోవడం అనేది ఇటువంటి అరాచకమైన విషయం చేత కనుక జరిగితే అరాచకాన్ని నేను ఒప్పుకునే వ్యక్తిని కాదు. కాబట్టి ఇది ఒక పార్టీకి ఇవ్వకండి, ప్రధానమంత్రికి ఇవ్వండి శ్రేయస్. ఖచ్చితంగా మ్యామ్.